దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి క్రొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక రోమపత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం అందరూ కలిసి 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యము చేత సకల సృష్టిని నువ్వు కలుగజేసినావు. ఈ దినము కూడా నీ వాక్యము ద్వారా నూతన సృష్టి, నూతన కార్యమును జరిగించుము. ప్రతి హృదయాన్ని మీరు నూతన పరచునాయన, ప్రతి ఒక్కరి ఆలోచన విధానమును నూతన పరచునాయన. అల్పుడను నీ పాదధూళి తండ్రి, అయోగ్యుడను నీ దాసుని నీ యందు మీరు మరుగుపరిచి ఆత్మాభిషేకముతో మీరు నింపిన ఆయన మీ దాసుని నోటాన్ని వాక్కుంచి మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అందరికీ అనుగ్రహించిన ఆయన నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశం బట్టి ఈ 11 నెలలో 2వ వారం వరకు ప్రభు నడిపించినందుకు దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమెన్. అండ్ అలాగే మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృప, కనికరము, సమాధానము మనందరికీ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని ప్రముఖమైన విషయాలు మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. ఈ 11వ వచనంలో ఏమంటాడంటే, మరియు మీరు కాలము నెరిగి. ప్రభు యొక్క బిడ్డలు కాలమును ఎరిగేవారుగా ఉండాలి, తెలుసుకోవాలి. కాలము అనే పదానికి మరో అర్థం ఏంటంటే సమయం అని కూడా తెలియజేస్తుంది. కాకపోతే మనం ఎటువంటి కాలములో ఉన్నాము అనేది మన ఎరిగి ఉండాలి. ఎరుగుట ద్వారా, తెలుసుకుంట ద్వారా ఒక దేవుని యొక్క బిడ్డ లేకపోతే ఒక భక్తుడు, ఒక విశ్వాసి తనను తాను జాగ్రత్త పడడానికి, సిద్ధపడడానికి అవకాశం ఉంది. కాలమును గుర్చి కానీ, స్థితిగతుల గురించి కానీ తెలుసుకోకపోతే, గ్రహించకపోతే భౌతికమున విషయంలో మాత్రము కాదు కానీ ఆధ్యాత్మిక విషయంలో అనేక విషయాలు కోల్పోతాడు. అన్నిటికంటే ముఖ్యముగా కాలమును ఎరిగి ప్రవర్తించకపోతే, జీవించకపోతే ఎత్తబడే సంఘములో ఉండడు. కాలమును ఎరిగి జీవించకపోతే ప్రభువును దర్శించడం కష్టం. కాలమును ఎరిగి జీవించకపోతే చివరిగా పరలోక రాజ్యంలో ప్రవేశించడం కూడా కష్టం. దీనికి బైబిల్ గ్రంథంలో చాలా 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 లేఖనాలు, ఆధారాలు ఉన్నాయి. ప్రభుకి స్తోత్రం కలుగు. అందుకే మనము కాలములను ఎరిగి ప్రవర్తించాలి. ఇక్కడ ఏమంటాడంటే, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు మహాకృప వలన, ఆయన కనికరను బట్టి, ఆయన దయను బట్టి రక్షణ పొందుకున్నాం. ప్రభుకి స్తోత్రం. ఆ రక్షణను బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. దీని గురించి మాట్లాడుతూ భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా నువ్వు నాకు చేసిన మేలుకు ఏమిచ్చి రుణాలు తీరుస్తాను అంటూ, నీవు నాకు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటాడు.
ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, ఆ రక్షణ ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది కనుక మనం కాలమును ఎరిగి ప్రవర్తించాలి, కాలమును ఎరిగి మనం నడుచుకోవాలి. స్తోత్రం. ఓకే, ప్రజెంట్ మనం ఎటువంటి కాలంలో ఉన్నాం? ఎలాంటి కాలములో మనం ప్రయాణము చేస్తున్నాం? భౌతికంగా మీకు చెప్పాలంటే 2014 సంవత్సరంలో ఏపీకి, ప్రత్యేకంగా విశాఖ జిల్లాకు ఒక బలమైన తుఫాను వచ్చింది. దాని పేరు హుదూద్. ఆ సమయంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాలే. సుమారుగా నాకు తెలిసినంత మట్టుకు 15 రోజులు మొదలుకొని 20 రోజుల వరకు ఈ విద్యుత్ సౌకర్యాలన్నీ కూడా లేకుండా అనేక మంది బాధపడ్డారు. రోడ్లు కనీసం ప్రయాణం చేయడానికి అవకాశం కూడా లేకుండా, ఏ రోడ్డు చూసినా సరే ప్రతి రోడ్డు కూడా ఆయా చెట్లు పడిపోవడం మూలంగా అంత బ్లాక్ అయిపోయింది. ప్రజలు చాలా బాధను అనుభవించారు, ప్రజలు చాలా ఇబ్బందిని అనుభవించారు. చాలామంది ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం లేదు, ఎవరికి చెప్పడానికి అవకాశం లేదు, ఎవరితో మాట్లాడడానికి అవకాశం లేదు. అవతలున్న వారు, మీకు తెలిసిన వారి బంధువులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఫోన్ చేయాలనుకుంటారు, అయ్యా మీరు ఎలాగున్నారు, పరిస్థితి ఇలాగ ఉందని వింటున్నావు కదా అని. కానీ ఫోన్ చేస్తే మన ఫోన్ బాగుంటాయి కదా, రీఛార్జ్ ఉంటాయి కదా, బ్యాటరీ ఛార్జింగ్ ఉంటాయి కదా, ఫోన్ చేయడానికి మాట్లాడడానికి అవకాశమే. ఎంతమంది హృదయాలు అది కలవర పెట్టిందో. స్వయంగా దాన్ని ఎదుర్కొన్న వారు ఏమో ఇబ్బందిని, బాధను అనుభవించారు. ఈవెన్ దాన్ని ఎదుర్కోకపోయినా సరే దూర ప్రాంతంలో ఉన్న బంధువులు, స్వజనులు, రక్త సంబంధులు, వారి హృదయాల్లో ఒక రకమైన కలవరం. దేవుని ప్రజలారా, ఇటువంటి యొక్క తుఫాను ఎప్పుడో ఒకసారి జరిగింది కాదు. మీరు నేటి రోజుల్లో గమనించినప్పుడు ఈ మధ్య జస్ట్ ఒక 1 వీక్ or 10 days బిఫోర్ వచ్చిన ఏంటది మోంతా తుఫాన్ మన ఇండియా వైజాగ్ కూడా రావాల్సింది, కానీ మనం తప్పించుకున్నాం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ప్రభువు తప్పించాడు అంతే. ఈ ప్రభావము కాకినాడ మొదలుకొని ఇంచుమించు విజయవాడ ఈ ప్రాంతాల్లో మధ్యలో ఉన్న ప్రజలకి అతి బలమైన ప్రభావం చూపగలిగింది. దాని మూలంగా అనేకమైన నష్టాలు సామాన్యమైన ప్రజలు అనుభవించారు. ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు, ఏదైనా అదుపులో ఉంచుకోవచ్చు, కానీ దేవుడు పంపించిన తుఫాను ఎవరు ఆపలేరు. ఆపగలిగితే ఒకరే ఆపగలరు. ఎవరంటే నీతిమంతుడు ప్రార్థన ద్వారా వాటిని ఆపగలరు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎందుకు ఈ తుఫాన్లన్నీ కూడా వస్తుంది అంటే ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తుంది? నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, వాటి మూలముగా అనేకమైన గృహాలు కూలిపోయాయి, రైతుల యొక్క పంట అంతా కూడా నాశనం అయిపోయింది. మీరు అనుకోవచ్చు, ఈవెన్ ఈ కరోనా వచ్చినప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను, వారికి కాదు వచ్చింది మనకేమి, పంట నష్టమైంది వాళ్ళకి కానీ మనకేమి అనుకుంటారు కదా చాలామంది. మాకేం అవ్వలేదు, హాయిగా ఉన్నాం. కానీ దాని ప్రభావం నీ మీద కూడా చూపుతున్న విషయాన్ని గమనించాలి. ఎలాగ చూపిస్తుంది? పంటలు నష్టమైతే దాని యొక్క రేటు పెరుగుతుంది. దాని ప్రభావం మీకు వస్తుందా రాదా? అందుకే దేశం ఒక క్షేమము కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతామన్నాడంటే, మీరు ఏ పట్టణంలో అయితే నివాసం చేస్తున్నారో, లేదా ఏ దేశంలో అయితే నివాసం చేస్తున్నారో, ఆ దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి, ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు దాని క్షేమము మీ క్షేమమునకు కారణమవుతుంది అన్నాడు. స్తోత్రం. దేవుని ప్రజలారా, ప్రార్థన ఒకవైపు వంతు మంచిదే, కానీ మనము కాలములను ఎరిగి జాగ్రత్త పడాలి. కాలాన్ని ఎరిగి మనం జాగ్రత్త పడాలి. మీరు చాలామంది ఏమనుకుంటారంటే, కేవలము ఈ యొక్క మోంతా తుఫాను ఏపీకి లేకపోతే తెలంగాణకి మాత్రం కొంత మట్టుకు ప్రభావం చూపించింది అనుకుంటున్నారు. తుఫాను అనేది మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది? సముద్రం లోపల.
ఆ సముద్రం లోపల అది బలమైన తుఫానుగా మారిన తర్వాత అది తీరము దాటి వచ్చేటప్పటికే లోపల ఉంటుండగానే భయంకరమైన వర్షం పడుతుంది, గాలి ఉంటుంది. అది కానీ తీరము దగ్గరికి వచ్చినప్పటికీ, అంటే సముద్రములో నుండి తీరము అనగా ఇంకా భూమి మీదకి ఒడ్డు మీదకి వచ్చేటప్పటికి దాని ప్రభావం ఇంకా బలంగా ఉండి కొంత సమయం వరకు దాని ప్రభావం చూపించి, మేబీ ఒక పూట వరకు కావచ్చు, 1 డే వరకు కావచ్చు, చూపించిన తర్వాత అప్పుడు చల్లబడుతుంది. ఈ లోపల అనేక నష్టాలు కలిగిపోతాయి, సమ్టైమ్స్ ప్రాణహాని జరుగుతుంది. నేను చెప్పే విషయం ఏంటంటే, మన కాలములను ఎరిగి ప్రవర్తించాలి. మనం ఇంకా ఏదో మామూలుగా నొందులే, ఈరోజు ఆదివారం వచ్చింది, మనం చర్చికి వెళ్దాం, మీకు అయిపోతుంది, ప్రార్థన చేసి వెళ్ళిపోతాం, అంతే. ఇలాంటి ఊహలు ఉండొద్దు. ఎవ్రీ టైం ఎల్లప్పుడూ కూడా కాలాన్ని ఎరిగి మనం ప్రవర్తించాలి, నడుచుకోవాలి, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలనే పదానికి అర్థం ఏంటంటే మెలుగుకొని ఉండడం మాత్రం కాదు. జాగ్రత్త పడాలనే అర్థం ఏంటంటే దేవుని సముఖంలో నీ యొక్క ప్రవర్తన నువ్వు సరిగ్గా చూసుకోవాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. మరలా 11వ వచనం, ఇందులో విషయం మీకు స్పష్టంగా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఏమంటాడంటే, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు, ఏంటది అలాగు చేయమంటే ఏంటది? ఏంటి అలాగు చేయాలి? నిద్రపోకుండా అలా మేలుకొని ఉండమని అర్థమా? ఇక్కడ చెప్పేది నిద్ర మేలుకొని వేళ అయినదని అంటే భౌతికమైన నిద్రను గురించి కాదు అక్కడ చెప్పేది. మేలుకోవడం అంటే మనిషికి నిద్ర అవసరం, నిద్రిస్తారు, వారు విశ్రాంతి తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి బాగుంటుంది. కానీ ఇక్కడ చెప్పేది ఆ నిద్ర గురించి కాదు. ఈనాడు అనేక మంది అన్యజనుల సంగతి పక్కన పెట్టండి, దేవుని ఎరిగిన బిడ్డలు అనేక మంది అనేకమైన వాటిలో ఐహిక విచారములో మత్తులై ఉన్నారు, నిద్రిస్తున్నారు. ఇక మిగతా వాటి గురించి ఎటువంటి ఆలోచనే లేదు, దైవికమైన వాటి గురించి ఆలోచన లేదు, దేవుని రాజ్యమును గురించిన ఆలోచన లేదు, రక్షణ మరీ సమీపముగా ఉన్నది, వాటిని గురించిన ఆలోచన లేదు. అంతేకాదు, ఇవి కేవలము ప్రకృతి సంబంధంగా జరుగుతున్న కొన్ని తుఫాన్లు, విపత్తులు మాత్రమే కాదు. మీరు అదే చెప్పాను, కేవలం మన దేశానికి ఈ 2 రాష్ట్రాలకే ప్రభావం చూపించింది అనుకుంటున్నారా? అసలు దాన్ని నేను చెప్పాను కదా, సముద్రములో నుండి, ఆ సముద్రములో నుండి ఆ యొక్క తుఫాను ఎటువైపు తిరుగుతుందో ఎవరికి తెలియదు. ఇలాగూ ఇండోనేషియాలో కావచ్చు, ఈవెన్ అమెరికా దేశమంతట్లో కూడా ఏ వర్షం తెలుసా? నీళ్ళ వర్షం కాదు, మంచు వర్షం కురిపిస్తుంది. ఎన్నడూ ఊహించని ఒక మంచు తుఫాను వారి దేశానికి వచ్చింది. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి మనం వింటుండగా ఏమి చేయాలి? జాగ్రత్త పడాలి, సిద్ధమవ్వాలి. ప్రభు రాజ్యము కొరకు మనం సిద్ధమవ్వాలి. మరోవైపున చైనాలో కూడా అతి భయంకరమైన తుఫాను వచ్చింది. అనేక ప్రాంతాల్లో భూకంపాలన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు చూపించడానికి మనకు టైం లేదు కనుక చూపించాలని ఈవెన్ నెట్వర్క్ కూడా సరిగ్గా ఇక్కడ పనిచేయదు. ఓకే, లేకపోతే చైనా వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తున్నారంటే ఇంతంత కాదు, అది భయంకరంగా తుఫాన్లు ఆ జీవితంలో కలుగుతుంది. వారు అనుభవిస్తున్నారు, వారిని ఊహించుకోలే. ఒక్కొక్కసారి మనిషి చేసిన కొన్ని తమ స్వయానికి తమ క్షేమము కొరకు అని చేస్తున్న వాటన్నిటి గురించి కూడా ఈ సౌండ్ చూడండి. మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు, మేబీ కనబడుతుందా? పెద్దగా కనబడదు, ఎందుకంటే చిన్న మొబైల్ కనబడుతుంది. ఇది చైనా. అతి భయంకరంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళకి టెక్నాలజీలో ఎటువంటి కొదువ లేదు, కానీ వారి టెక్నాలజీ ఏమాత్రం కూడా వారిని కాపాడలేదు. ఓకే, చెట్లన్నీ కూడా భయంకరంగా పడిపోతుంది అక్కడ. వెహికల్ అంటే ఈ పెద్ద పెద్ద వాహనాలు కూడా జస్ట్
అంత బలమైన తుఫాన్ అంటే ఆ గాలికి వాహనాలు కూడా పడిపోతున్నాయి. చెట్ల సంగతి ఇంకా పక్కన పెట్టండి, వేరుతో సహా కింద పడుతుంది. ఇది చైనాలో జరిగిన సంఘటన. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన తుఫాను అనేది ప్రజల జీవితాల్లో ఎంతగానో నష్టాన్ని తీసుకొస్తుంది. దేవుని ప్రజలారా, అందువల్లే దైవ వాక్యం మనకు చెప్పేది ఏంటంటే తుఫాను విషయంలో మాత్రం కాదు. మీరు ఎంతమంది గమనించారు, నేటి రోజుల్లో విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మామూలుగా మనకు తెలుసు, బస్సు అలాగే ఒక ట్రిప్పర్ అంటే లారీ, ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లో అనేక మంది మరణిస్తున్నారు. దేవుని కాపుదల ఉన్నది కాబట్టి మనము బయటికి వెళ్ళి ప్రయాణం చేసి మరలా మనం క్షేమంగా రాగలదు. చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి, నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నేను క్షేమంగా వచ్చేసాను అనుకోండి. నీకు డ్రైవింగ్ వచ్చినందుకు కాదు, మరి ఆ బస్సు డ్రైవర్కి డ్రైవింగ్ రాదా? ఎన్ని సంవత్సరం నుండి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు. దేవుడు కాపాడితేనే మనం సురక్షితంగా ఉండగలం. అందుకే 127వ కీర్తనలు అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేవుని కాపుదల లేకపోతే ఎవడు కూడా క్షేమముగా ఉండలేడు. పిల్లారా, దేవుడు నిన్ను క్షేమం ఇచ్చాడని చెప్పేసి, నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పి, నీకు ఎటువంటి అపాయం కలగదని చెప్పేసి నీవు చింతించలేకుండా అంటే నిర్విచారముగా ఉంటావా? జాగ్రత్త పడవా? ప్రభు సముఖంలో ఎంతగా జాగ్రత్త పడాలి. స్తోత్రం. కాబట్టి కాలములు ఎరిగి అక్కడ ఏమంటారు, మీరు అలాగూ చేసి అన్నాడు. ఏంటి అలాగూ? అక్కడ చెప్పిన మాట భావానికి అర్థం ఏంటంటే, పై భాగంలో ఒక అంశాన్ని గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? 8వ వచనములో నుండి 10వ వచనం వరకు మనం చదువుకోగలిగితే అక్కడ దేని గురించి మాట్లాడంటే ప్రేమను గురించి మాట్లాడాడు. మీరు ఒకరినొకరిని క్షమించాలి, ఒకరినొకరిని ప్రేమించాలి అనే అంశంలో మాట్లాడాడు. ప్రేమించే విషయంలో తప్ప మరి దేన్ని కూడా ఎవరిని మీరు అచ్చి ఉండకూడదు అన్నాడు. ప్రేమించే విషయంలో ఎవరికి అచ్చిగా ఉండొద్దు అన్నాడు, అప్పు ఉండకూడదు అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత కింద అంటాడు, మీరు కాలములను ఎరిగి అలాగున చేయమని. సో అలాగున చేయమంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను మామూలుగా చదివిస్తాను, వివరించకుండా మామూలు చెబుతున్నాను. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీయూ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు అని నువ్వు మరి ఏ ఆజ్ఞానను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇలాగూ చెప్పిన తర్వాత ఏమంటాడంటే, మీరు కూడా అలాగూ. ఎందుకు అలాగూ ప్రేమ కలిగి జీవించాలంటే, ఒకరి మీద ఒకరు ద్వేషము, ఒకరి మీద ఒకరు కోపము, ఒకరి మీద ఒకరికి శత్రుత్వ భావము, విరోధ భావము కలిగి జీవిస్తుంటారు. సంవత్సరాల కొలదని తీసుకెళ్తుంటారు. దేవుని వాక్యం ఏమంటే తెలుసా? సరే ఇంతకాలం ఎలా బ్రతికో పక్కన పెట్టు, ఇకనైనా సరే కాలమును ఎరిగి ప్రేమ కలిగి జీవించు. ఎందుకంటే రక్షణ మరీ సమీపముగా ఉన్నది. స్తోత్రం. ప్రియులారా, రక్షణే కాదు మనకు సమీపంగా ఉండడం. ఒక మనిషి ఇంతకాలం నేను బ్రతుకుతానని ఎవరైనా సరే గ్యారంటీ ఇవ్వగలరా? ఊహించగలరా? ఎవరు ఊహించలేరు, ఎవరు చెప్పలేరు. కానీ మనిషిలో ఒక ఆశ ఉంటుంది, బ్రతకాలని. రక్షణ లేదా ప్రభు దినము లేదా ప్రభు యొక్క రాకడ సమీపంగా అవుతుందనే విషయాన్ని ఈ పరిస్థితులను చూచి అందుకు యేసుప్రభువు అన్నాడు,
వసంతకాలము వచ్చిందని ప్రజలు ఎలాగో తెలుసుకుంటారు? చెట్టు చిగిర్చినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే వసంతకాలం వచ్చింది. మరి అలాంటప్పుడు ఒక ఋతువును గురించి, ఒక కాలాన్ని గురించి ప్రజలు తెలుసుకుంటున్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు మనం కూడా ఏమి తెలుసుకోవాలి? ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది, కాలము సమీపించుచున్నది. అందుకే కాలమును ఎరిగి మనం ప్రవర్తించాలి. అందులో మరి ముఖ్యంగా మేలుకోవాలి అనే పదాన్ని చెప్తున్నప్పుడు ప్రేమ కలిగి జీవించాలని అర్థం. అనేక సందర్భాలు చెప్పాను. అతి ప్రాముఖ్యమైన 2 విషయాలు అదేంటి తెలుసా? ఒకటి ప్రేమ, రెండోది పరిశుద్ధత. నువ్వు ప్రేమ కలిగి జీవించగలిగితే పరిశుద్ధత అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రేమ పొరుగువాన్ని హాని చేయదు, కీడు చేయదు. అలాగూ నువ్వు జీవించడం ద్వారా నీకు తెలియకుండానే నీ అంతటా నీవు దేవునికి సమీపంగా వస్తావు. పరిశుద్ధంగా జీవించడం ఆటోమేటిక్ జరుగుతుంది. అందుకే ఇక్కడ అంటాడు, మీరు జాగ్రత్త పడాలి, ప్రభు సముఖంలో ఆ రక్షణ కొరకు ఎదురు చూడాలి. అందుకే కాలాన్ని ఎరగండి, ఒకసారి కాలమును ఎరిగి ప్రవర్తించండి. స్తోత్రం. ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న వాటిని పట్టుకొని ఒకరితో ఒకరు సమాధానం లేక, నెమ్మది లేక అది పట్టుకొని తిరుగుతూనే ఉంటాను. గత కాలంలో జ్ఞాపకం చేశాను, అపవాదికి చోటు యువకుడి. వాడు ఎప్పుడు వస్తాడు? ఎవరి దగ్గరికి వెళ్తాడు? వాడు అందరి దగ్గరికి వెళ్ళడానికి తనకి ఇష్టమే, కానీ మరి ముఖ్యంగా తన కోసం ఎవరైతే తలుపు తెరిచి ఉంటారో వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్తాడు, సులువుగా వస్తాడు. ఎవడు తలుపు తెరిచిన వాడు అనుకుంటున్నారు మీరు? మా ఇంట్లో తలుపు మూసేసి వచ్చేసాం పాస్టర్ గారు. నిజమే, మీ ఇంట్లో తలుపు మూసారు, అది కాదు కావాల్సింది. ఇక్కడ తలుపు తెరిచి ఉండడం అనే అపవాదికి అర్థం ఏంటంటే క్షమించలేని స్వభావం ఉంటే, ఓకే, మరొకడు మీద నీకు కోపముడు, ద్వేషము, ఇటువంటి స్వభావం ఉంటే నువ్వు వాడి కొరకు తలుపు తెరిచినట్టుగా. ఎందుకంటే తనకి సంబంధించింది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాడు ఆయన. అందుకే సంవత్సరాల కొలది నేను మీకు ప్రకటిస్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను ప్రకటిస్తాను. అదే వాక్యం. అపవాదికి చోటు ఇవ్వకూడదు, ఎందుకంటే కాలము సమీపించినది. ఆ కాలమును ఎరిగి మనం నడుచుకోవాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మంచి దైవభక్తి కలిగి సంఘానికి అవసరమైన దైవజనులు ప్రభువునందు నిద్రిస్తున్నారు. నేను వారి పేర్లు చెప్పటం లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను, అర్థం అవడానికి మాట్లాడుతాను. ఒకప్పుడు బలముగా వాడబడిన దైవజనులందరూ కూడా శారీరకంగా అనారోగ్య పాలై వారు కొంతమంది ముందుకు పరిచర్యలో రాలేని పరిస్థితిలో ఉన్నారు. వారు ఒకవేళ నిలిచిపోతే, అందుకే 11వ కీర్తనలు అంటాడు, నీతిమంతులు పాడైపోగా, ఓకే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి. ఒకసారి సంఘములో ఉన్నాక బలమైన అభిషక్తులైన దైవజనులు కానీ ప్రభునందు నిద్రిస్తే సంఘము పరిస్థితి ఏంటి? అసలు ఎవరు నడిపిస్తారు? ఏ విధంగా సంఘం నడుస్తుంది? సంఘము బలహీనమైపోదా? కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కట్టెలు లేని ఎడల అగ్ని. దైవజనులు ఎటువంటి వారు? వారు దైవ వాక్యము చేత విశ్వాసాల హృదయాలను మండించేవారు. స్తోత్రం. ఇప్పుడు అటువంటి వారే లేకపోతే సంఘం ఒక పరిస్థితి ఏమవుతుంది? నీ కుటుంబ ఆత్మీయ పరిస్థితి ఏమవుతుంది? నీ బిడ్డలకు ఆత్మీయ పరిస్థితి అసలు ఏమవుతుంది? ఆలోచిస్తున్నారా? ఎందుకు అసలు ఎప్పుడు లేని వాటిని, మునుపు ఎన్నడూ జరగలేని యొక్క స్థితిగతులన్నీ కూడా దైవజనుల జీవితంలో ఎందుకు అనేక మంది ప్రభువునందు నిద్రిస్తున్నారు? ఎందుకు వారు ప్రభు సంఘంలో చేర్చబడుతున్నారు? అది జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవాలి కదా.
నేను చెప్పేదంతా కూడా కాలములను ఎరిగి. ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. లేకపోతే సంఘము చెదిరిపోద్ది, చెల్లాచెదురైపోతుంది, చిన్న భిన్నాలైపోద్ది. ఎప్పుడైతే సంఘములో ఉన్నాక విశ్వాసులు చెదిరిపోతారో, వారి యొక్క విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో, బలహీనమైపోతున్నదో, ఈజీగా వచ్చి వాడు మింగిస్తాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు, అనగా అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే అంటాడు మనము మెలకువ కలిగి ఉండాలి. కాలము నెరిగి మనం మెలకువ కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయం 29వ వచనం నుండి ఏమంటాడు మనం చూద్దాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు లేనట్టుగాను, ఏడ్చువారు ఏడవనట్టుగాను, సంతోషపడనట్టుగాను, కొనుక్కున్నవారు తాము కొనున్నది తమది కానట్టును ఈ లోకాన్ని అనుభవించిన వారు అమితముగా అనుభవించుకున్నట్లు ఉండవలెను. ఏలైనగా ఈ లోకం యొక్క నటన గతించుచున్నది. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ దైవ వాక్యములో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, సహోదరులారా, నేను మీకు చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది, కాలము సంకుచితమై ఉన్నది గనుక అంటున్నాడు. ఒక వ్యక్తి ఏదైనా వస్తువు కొన్నాడు అనుకోండి, ఇది నాది కాదు అన్నట్టుగా ఉండాలి. దాన్ని చూసి ఉప్పొంగున్నట్టుగా ఉండకూడదు, అతిశయించినట్టుగా ఉండకూడదు. ఈ లోకమును అనుభవించిన వారు ఎలాగంట అమితముగా అనుభవిస్తున్న వారు చాలామంది కనబడతారు. మనిషికి ఒక్కడే దేవుడు లోకాన్ని అనుభవించడానికి కృప ఇచ్చాడు. దేవదూతలకు లేదు ఈ భాగ్యం. ఇక్కడ అంటాడు, ఈవెన్ ఈ లోకాన్ని అనుభవిస్తున్న వారు ఎవరైనా సరే అమితముగా కాకుండా మితముగా, ఒక కాలం ఉండేది అమితముగా అనుభవించడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇటువంటి కాలం వచ్చిందంటే ప్రభు యొక్క రక్షణ అతి సమీపముగా వచ్చే కాలము ఇది. ప్రభుకి స్తోత్రం. అందువలన ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు లోకాన్ని మీరు అమితముగా కాదు మితముగా అనుభవించాలి. అంటే కంట్రోల్ చేసుకోమన్నాడు. అమితముగా కాదు, అమితం అంటే అన్లిమిటెడ్. ఇప్పుడు ఏమంటాడు, పరిమితముగా, లిమిటెడ్గా, పరిమితంగా అనుభవించాలి. స్తోత్రం. వాటి మూలంగా మనకే నష్టం. దేవుని ప్రజలారా, దేవుని వాక్యమని చెప్పేది విషయం ఏంటంటే, మనము మితముగా లోకాన్ని అనుభవించాలి. నాట్ ఎంజాయ్కి ఎప్పుడు ఆనందిద్దాం కాదు, ఆనందిస్తే ప్రభువునందు ఆనందించాలి. స్తోత్రం. మనకు కలిగిన వాటిని బట్టి కానీ, మన యొక్క దేనిని బట్టి కానీ, అది ఆహార పదార్థమే కావచ్చు, తాగే పానీయాలు కావచ్చు, సమస్తం కూడా మితముగా అనుభవించాలి. స్తోత్రం. ఇంకా ఒక బలమైన పదం ఇక్కడ వాడాడు, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా ఉండమన్నాడు. ఏంటి కారణం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కాలము సమీపించున్నది. సో కాలాన్ని ఎరిగి మనం ప్రవర్తించాలి. అందుకే నేను మాట్లాడేదంతా కూడా కాలమును ఎరిగి మనం ప్రవర్తించాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలియజేస్తాను, ఏ సమయంలో ఇప్పుడు కాలమును ఎరిగి అది పక్కన పెడదాం. ఒకసారి ప్రభు యొక్క దినము కావచ్చు, లేకపోతే ఆయన రాకడ కావచ్చు, అది పక్కన పెడదాం. మరో విషయం ఏంటంటే, కాలాన్ని మనం ఎరిగి ప్రవర్తించాలనేది ముఖ్యమైనది. అందులో భాగంగా మనం గమనించినప్పుడు నేను జ్ఞాపకం చేశాను కదా, ఎందుకు అభిషిక్తులైన దైవజనులు కొనిపోబడుతున్నారు. వారిని చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది?
అయ్యో అనిపిస్తుందా? లేకపోతే భయం వస్తుందా? నువ్వు భయపడాలి, జాగ్రత్త పడాలి. ఎందుకు? ఆ కాలం సంగతి పక్కన పెట్టండి. ఏ సమయంలో నీవు లోకాన్ని విడిచిపెట్టి వెళతావో నీకే తెలియదు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కానీ ప్రభు అంటాడు, ఈ 10 మంది కన్యకల గురించి మనకు తెలుసు కదా, వాళ్ళందరూ కూడా వెళ్ళి సిద్ధంగా వచ్చి మళ్ళీ అలసిపోయారు. సిద్ధపడి వచ్చారు, సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తూ నిద్రపోయారు. ఎంతమంది నిద్రపోయారు? 10 మంది నిద్రపోయారు. వారు ఊహించుకోలేని టైం అది. ఎందుకంటే ఎవరైనా పగలు వస్తారని అనుకుంటారు, తీరా చూస్తే ఆయన వచ్చిందేమో అర్ధరాత్రి. అర్ధరాత్రి అనే పదానికి అర్థం ఏంటి? పగలు అన్న వెంటనే క్షేమానికి తెలియజేస్తుంది, పగలు అన్న వెంటనే నెమ్మదికి తెలియజేస్తుంది, పగలు అన్న వెంటనే అంతా సురక్షితంగా ఉన్నదని అర్థం. రాత్రి, ఆ రాత్రి కూడా ఏ రాత్రి? అర్ధరాత్రి అన్నాడు. రాత్రి అపాయానికి సూచిస్తుంది, విపత్తులకు సూచిస్తుంది, పాపానికి సూచిస్తుంది, అక్రమానికి తెలియజేస్తుంది. సో అక్రమైన ప్రజల మధ్య, భక్తిహీనులైన ప్రజల మధ్య నువ్వు మేల్కొని ఉండాలి. నీతి వస్త్రమును ధరించుకొని, పవిత్ర వస్త్రాన్ని ధరించుకొని, జీవవాక్యమును చేత పట్టుకొని ఈ లోకములో జ్యోతుల వలె నువ్వు కనబడాలి. స్తోత్రం. అర్ధరాత్రిలో కూడా నీ వెలుగు వెలుగుతూనే ఉండాలి, నీ దీపం వెలుగుతూనే ఉండాలి. వాళ్ళు అర్ధరాత్రి వచ్చేసింది కదా, నిద్రపోతున్నారు. అపాయకాలంలో, శ్రమల కాలంలో కూడా, కష్టకాలంలో కూడా నీ భక్తి జీవితము నిత్యము వెలుగుతూ ఉండాలి. అందరూ నిద్రపోయారు. అయితే ప్రభు కనికరం గలవాడు కనుక అవకాశం ఇచ్చారు. కేకలకు వచ్చింది, ఒక స్వరం వినబడుతుంది, శబ్దం వినబడుతుంది, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు. సో అందరూ మేల్కోవడం మొదలుపెట్టారు. అప్పుడు మేల్కొన్నారు, అందరూ తమ దివిటీలన్నీ కూడా వెలిగించుకున్నారు. కానీ అక్కడ మనకు తెలుసు, బుద్ధి లేని కన్యకుల యొక్క దివిటీలను కూడా కొంతసేపు వెలిగి తర్వాత ఆరిపోయాయి. బుద్ధి కలిగిన కన్యకులు, వారి దీపాలు కూడా ఆరిపోవడానికి వచ్చింది. కానీ వారు సిద్ధుల్లో నూనె తీసుకెళ్ళారు కాబట్టి వారి దీపాలు ఆరిపోకుండా పెండ్లి కుమారుని ఎదుర్కొనే వరకు కూడా అది వెలుగుతూ ఉంది. ప్రభుకి స్తోత్రం. ఇందులో చాలా అర్థాలు ఉన్నప్పటికీ కూడా నేను వివరించలేను. బట్ ఒక మాట, దీపము అన్న వెంటనే మనకు తెలుసు దేవుని యొక్క వాక్యం. నీలో దేవుని యొక్క వాక్యం ఎప్పుడు మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అందుకే దివారాత్రము దేవుని వాక్యము ధ్యానము చేయాలి. అట్టివాడు ధన్యులు. ప్రభుకి స్తోత్రం. అయితే వాక్యము కాదు, పరిశుద్ధాత్మ అభిషేకము కూడా కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే ఉన్న దీపము కూడా ఆరిపోద్ది కొంత సమయానికి. అందుకే చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా, పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి, పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ప్రభుకి స్తోత్రం. నీలో ఉన్న ఆసక్తిని బట్టి, నీలో ఉన్న ఆశను బట్టి, ఇలాంటి ఆశలను దేవుడు త్వరగా నెరవేరుస్తాడు ఆయన. ఎందుకంటే లేఖనం రాయబడింది, 107వ కీర్తనలో అంటాడు, ఆయన ఆశగల ప్రాణాన్ని. ప్రభుకి స్తోత్రం. దేవుని ప్రజల దైవ వాక్యం మనకు ఏమి తెలియజేస్తుందంటే, మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యము చేతను, పరిశుద్ధాత్మ చేతను మనం వెలుగుతూ ఉండాలి, లేదా మండుతూ ఉండాలి, లేకపోతే ఆరిపోద్ది. పరిశుద్ధాత్మ అభిషేక తైలము లేకపోతే గాలి వస్తే ఆ దీపం ఆరిపోద్ది. కానీ పరిశుద్ధాత్మ అభిషేక తైలం ఉంటే గాలి వచ్చినా, గాలి అంటే తుఫాన్ అంటే ఈ ప్రకృతి తుఫాను గురించి కాదు మాట్లాడింది, నీ జీవితం మీదికి, నీ ఆత్మీయ జీవితం మీదికి, నీ కుటుంబం మీదికి శత్రువు తీసుకొచ్చిన ఎటువంటి శ్రమల తుఫాను కావచ్చు, అపాయాల తుఫాను కావచ్చు, లేకపోతే అవమానముల తుఫాను కావచ్చు, నష్టము అనే ఒక గాలి నీ కుటుంబం మీద వీచినప్పుడు కావచ్చు, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేక తైలము కలిగి ఉంటే అది ఎన్నడూ ఆరిపోదు. అందుకే దైవజనుడు చక్కటి పాట రాశాడు, నా దీపము నీవు వెలిగించినావు.
ఎటువంటి పరిస్థితులు సంభవించినా దేవుని స్తోత్రం, దేవుని బిడ్డ నువ్వు ఆరిపోకుండా ఉంటావు. అందుకే ఎప్పుడు జాగ్రత్త ఉండాలి. అది ఏ దీపం? అది దేవుని వాక్యమనే దీపం. వాక్య దీపం అనే పదానికి మరో అర్థం ఏంటంటే వాక్యానుకూలముగా, వాక్యానుసారముగా జీవించడం అన్నది. స్తోత్రం. యా, వాక్యముని జీవితంలో నెరవేర్చబడి వినేసి వెళ్ళిపోవడం కాదు. అందుకే కదా యాకోబు పత్రికలు అంటాడు, మొదటి అధ్యాయంలో 21వ వచనములో ఆయన మాట్లాడుతూ అంటాడు, 21, 22 వచనాలు మనం చదువుకుని వెళ్తే, మీరు కేవలం వినుట మాత్రం వినువారే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి. సో వాక్యం వినేసామంటే ఇక్కడ సరిపోదు. ఆ వాక్యాన్ని దీపం వెలుగుతూ ఉండాలని పదానికి అర్థం ఏంటంటే వాక్యానుసారముగా జీవించాలి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, మీకు భార్యలు ఉన్నవారు కూడా భార్య లేని వారుగా మారాలి. కారణం కాలము పరిస్థితి ఇలా మారిపోయింది. కాలము మరింత సమీపంగా ఉంది. ఒకడు వస్తువు కొనుక్కుంటే ఇది నాది కాదు అన్నట్టుగా ప్రవర్తించాలి. ఓకే, ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయన ఏమంటాడంటే ఏడ్చేవారు ఏడవనట్టుగాను, సంతోషపడేవారు మీరు ఇక్కడ సంతోషించినట్టుగా కదా లోకస్తులు ఆనందించినట్టుగా మనం ఆనందించడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే అందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చాలామంది, అయ్యా మీకు ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఒక మంచి అద్భుతమైన ఇల్లు కట్టుకోండి సార్. ఈ లోకము మనది కాదు. ఈ లోకములో కేవలం మేము యాత్రికులు మాత్రమే. ఈ లోకములో కేవలం మేము పరదేశులము. ఈ దేశం మాది కాదు. మనకంటూ ఒక దేశం ఉంది, మనకు ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని నిర్మిస్తున్నవాడు మరొకరు కాదు, కానీ దేవుడే దానికి శిల్పకారకుడును నిర్మాణకుడై ఉన్నాడు. కనుక ఆయన వేసిన పునాది కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. అందుకే ఈ లోకంలో ఏది కూడా మాకు అక్కర లేదు అన్నాడు. మరో సందర్భంలో కీర్తనకారుడు భక్తుడు అంటాడు, దేవా నీవు మాకుండగా లోకములో అనేది ఏది మాకు అక్కర్లేదు అంటాడు. ఆ రీతిగా అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే తినకూడదని అర్థం కాదు. తినవచ్చు, తాగవచ్చు, ధరించవచ్చు, బట్ ఎవ్రీథింగ్ మితముగా అన్నీ కూడా మితముగా అంటే లిమిట్గా అని చెప్పాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు? ఈయన మాట్లాడుతూ 31వ వచనం అంటాడు, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు ఒక నటన గతించుచున్నది. యాకోబు పత్రికలో మనకందరికి తెలిసిన లేఖన భాగం 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కాబట్టి దేవునికి లోబడి అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అందరిని పారిపోవును. స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమే ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకును మెలకువగా ఉండుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నాం. ఏంటంటే దేవునికి లోబడి ఉండుడి అన్నాడు. ఎందుకు దేవునికి లోబడి ఉండాలంటే, ఒకటి అపవాదిని ఎదిరించడానికి. ఎందుకు దేవునికి లోబడి ఉండాలంటే, ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు ఏ విధంగా ఉండాలి? స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి.
దేవుని ప్రజలారా, ప్రార్థన చేయడానికి మెలుగు కలిగి ఉండాలి. ప్రార్థనలో దేవుని సముఖంలో సమయము గడపాలి. అదే సమయంలో ప్రవర్తనను కాలమును బట్టి మనం మార్చుకోవాలి. ఏ విధంగా దేవుని వాక్యమునకు అనుకూలముగా మన యొక్క స్వభావాలు ప్రవర్తనతో కూడా మార్చుకోవాల్సిన అవసరత ఉంది. దేవుని స్తోత్రం. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు ఎన్నడూ జరగలేనట్టుగా మరోవైపున ఫ్లైట్లు కూడా కొన్ని స్థలాలు కూలిపోతున్నాయి. ఫ్లైట్లు పాపం నేను వీడియోలో చూశాను. ఆ ఫ్లైట్ లోపల ఉండి ఏదో విధంగా వారికి సిగ్నల్ కొద్దిగా అందునందుకు వారి లోపల నుండి అప్పటికే ఫ్లైట్ మునిగిపోయి ఇంతవరకు వాటర్ వచ్చేసింది లోపల. వారు అక్కడి నుండి వీడియో తీసి దయచేసి మాకు సహాయము చేయండి, దయచేసి సహాయం చేయండి, ఇది ఏదో విధంగా ఆ సహాయం అందించే వారికి అందినట్టుగా చూడండి అని వారు బ్రతమాలుకుంటున్నారు లోపల నుండి. మరికొన్ని సందర్భాల్లో ఇంకా మరి చెప్తాను, ఈ ట్రైన్స్ కూడా యాక్సిడెంట్లు బోల్డ్ చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం ఏం చేయాలి, లేదా నీవు ఏం చేయాలి? నువ్వు ఎంతగా మేలుకోవాలి, ఎంతగా నువ్వు జాగ్రత్త పడాలి, ప్రభు కృపను వేడుకోవాలి. అందుకే అంటాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండండి. ప్రార్థన ఒక్కటే నేను కాపాడగలదు. స్తోత్రం, హల్లెలూయా. గత దినాల్లో ఒకవేళ బహుశా మీరు దైవజనుల కొరకు ప్రార్థన చేశారో లేదో మరి తెలియదు, కానీ తెలుసుకున్న తర్వాత దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. ఈవెన్ మెయిన్ చర్చిలో కూడా నేను మాట చెప్తుంటాను, దైవజనుల కొరకు ప్రార్థన చేయమండి. చాలామంది ఏ అంశంలో ప్రార్థన చేస్తారు? ప్రభువా మీ దాసుని చెప్పలే వాడుకో. గుడ్, మంచి ప్రార్థన కాదా? చేయాలి, ఆ ప్రార్థన చేయాలి. కానీ వారి ఆరోగ్య విషయంలో వారు ఆరోగ్యంగా ఉంటే కదా వారు దైవ పరిచయంలో ముందుకు కొనసాగలరు, ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణము చేయగలరు. లేకపోతే ఆరోగ్యం చెడిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ప్రభువా స్వస్థపరచు, ప్రభువా స్వస్థపరచు. కానీ దేవుడు కాపాడినట్టుగా ప్రార్థన చేస్తే అనారోగ్యం రాకుండా వాళ్ళు ఉంటారు కదా. మరికొంతమంది దైవజనుల కొరకు మాత్రం ప్రార్థన చేస్తారు, కానీ దైవజనుల కుటుంబం కొరకు ప్రార్థన చేయరు. దైవ సేవకుడు మీ ఇంటికి వస్తే ఒక్కరి కోసమే ప్రార్థన చేస్తారా? చెప్పండి, మీరే చెప్పాలి. అందరి కోసం చేస్తారు కదా. మరి అన్నప్పుడు విశ్వాసులు దైవ సేవకుడు కొరకేనా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి కదా. ఎందుకు తెలుసా? ప్రాక్టికల్గా దైవజనులకు వాళ్ళ క్షేమంగా ఉండవచ్చు, కానీ కుటుంబంలో ఏమైనా సమస్య వస్తే దాని ప్రభావం దైవజనుల మీద చూపదా? వారు అనుభవించారా? వారి బిడ్డలకు కానీ, వారి భార్యకు కానీ, లేకపోతే వారి యొక్క బంధువులు కానీ, వారి యొక్క కుమారులు కానీ, వారి కోడళ్ళు కానీ, లేకపోతే అల్లుళ్ళు కానీ, కూతుర్లు కానీ, మనవరాళ్ళు కానీ, వారికి ఏమైనా జరిగితే, బలహీనత కలిగితే, అనారోగ్యం వస్తే దాని ప్రభావం దైవజనుల మీదకి వస్తుంది. అందుకే దైవజనుల కుటుంబం అంతటి కొరకు చెప్పాలి, ప్రార్థన చేయాలి. దేవుని ప్రజలారా, మనం కాలమును ఎరిగి జాగ్రత్త పడాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. దేవుని స్తోత్రం. సెట్ అయిపోవాలి. ఎంతకాలం ఎలా జీవించాలో పక్కన పెట్టాలి. ఇక నుండి అయినా సరే దేవునికి ఇష్టలుగా మనం మారాలి. ప్రభుకి స్తోత్రం. ఈ కొద్ది కాలం ఎంతకాలం ఉంటామో అనుభూలోకను మనకు తెలియదు, కనుక మనం జాగ్రత్త పడాలి. స్తోత్రం. ప్రభు ఆరోగ్యం ఇచ్చినట్టుగా, ప్రభు కాపాడినట్టుగా, ప్రభు శక్తినిచ్చిన, ప్రభు అభిషేకించినట్టుగా మన భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం, మన యొక్క నీతి, మన యొక్క పరిశుద్ధత, మన యొక్క యథార్థత సెట్ చేసుకోవాలి. ప్రతి ఏరియాలో కూడా మనం సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ప్రభుకి స్తోత్రం అని చెప్పారు కదా. మనం చూసుకున్నాం ఈ రోమపత్రికలో, ప్రేమ కలిగి అలాగున చెవిడి. ప్రేమ అనేక పాపములను, అనేక దోషములను కప్పును, కానీ యేసు రక్తం పాపాన్ని కప్పును కాదు, పాపాన్ని అంటే ఇక్కడ ఏమన్నాడంటే
అవతల వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలనుకోండి, ప్రేమ ఏం చేస్తుందట? క్షమిస్తుంది, కప్పుతుంది, సర్లే అంటుంది. అది ప్రేమ ఉంటేనే, లేకపోతే కుదరదు. దేవుని ప్రజలారా, కాలమును ఎరిగి మేలుకొందాం, కాలమును ఎరిగి జాగ్రత్త పడదాం, కాలమును ఎరిగి ప్రభు సముఖంలో సిద్ధపడదాం. ఎందుకు తెలుసా? ఏ సమయంలో ఏమి జరగబోతుందో ఎవరికి తెలియదు. నువ్వు ఎరుగవు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మాత్రం బయలుపరుస్తాడు. ఏం జరగబోతుందన్న విషయాన్ని, ఎందుకంటే ఆల్రెడీ ప్రభు చెప్పాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాలు ఆయన బయలుపరుస్తాడు. 2025లో అనేకమైన విషయం జరిగింది. ఇంకా నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. 2026లో ఇంకా భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. ప్రార్థన మాత్రమే కాపాడుతుంది. ఓకే, నేను చెప్పేది మైండ్లో పెట్టుకోండి. 2026లో వీటికంటే కూడా ఇంకా అపాయాలన్నీ జరుగుతాయి. ఆశ్చర్యపడవద్దు. ఎందుకు అవన్నీ జరుగుతాయి తెలుసా? ప్రభు యొక్క రాకడ. చూడండి, మన దేవుని సముఖంలో మన జీవితాలను మనం వాక్యానుసారంగా దిద్దుకుందాం, మెలకుగా ఉందాం, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి వాక్యపు వెలుగులో నిత్యము వెలుగుతనగా వాక్యానుసారంగా జీవిస్తూ ఇతరులకు మన ఆశీర్వాదకం ఉన్నట్టుగా ఏ విధము చేతైనా సరే కొందరిని ప్రభు రాజ్యంలోనికి నడిపించే ఒక పాత్రగా, సాధనంగా వాడబడాలి అనేది నాకు ఆశ, నా ప్రార్థన. ఆమేన్. ప్రభు కొద్ది మాటలు అందరి ఇంట్లో ఆస్వాదించునుగాక, ఫలింపచ్చునుగాక. అందరు కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి ప్రభు సముఖంలో విన్న వాక్యాన్ని బట్టి. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం. మన కాలమును ఎరిగి ప్రభు, కాలాన్ని ఎరిగినైనా నేను జాగ్రత్త పడినట్టుగా నాకు సహాయం తెచ్చమని, కాలాన్ని తెలుసుకోవడానికి గ్రహించగలుగున్నట్టు సహాయం తెచ్చండి అని ప్రభు దగ్గర మనం వేడుకుందాం. దేవుని బిడ్డ, నువ్వు కాలమును గురించి ఎరగకపోతే నువ్వు అనేక విషయాలు నష్టపోతావు, అనేక విషయాలు నష్టపోతావు. ప్రత్యేకంగా దైవికంగా అనేక విషయాలను కోల్పోతావు. నీ జీవితంలో అటువంటి కోల్పోయిన స్థితి కానీ, నష్టపోయే పరిస్థితి జరగకూడదు. నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ ఎక్కడ కూడా మీరు దేవుని సముఖము నుండి తప్పిపోకూడదు. సంఘమా, ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో తప్పిపోకూడదు. అందుకే కాలములను ఎరిగి, అన్నిటి యొక్క అంతము సమీపంగా ఉన్నదని ఎరిగి మెలకు కలిగి ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి జీవించమని ప్రభు వాక్యం బోధిస్తున్నది. ఈ లోకమును అనుభవించిన వారందరూ కూడా మితముగా అనుభవించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇక లోకములు ఆనందించడం కాదు, దైవ కార్యంలో దేవుని యొక్క సేవలో మన ముందు కొనసాగున్నట్టుగా నీ సొంత కార్యములు చూసుకుంటూ నీ కుటుంబ క్షేమము కొరకు, కుటుంబ పోషణ కొరకు నువ్వు ప్రయాసపడుతూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆధ్యాత్మికంగా నువ్వు ప్రయాసపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధులైన మా తండ్రి, దయగలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాము నాయన. వాక్యమైన దేవుడు, ప్రతి హృదయంలో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయముతో నీవు సంధించమని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్య ప్రతి ఒక్క హృదయం అంతరంగంలోనికి చొచ్చుకొని పోయినాయన బలమైన కార్యమును జరిపిస్తున్నాను నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏనాయనగా నాయన, నీవు పంపించిన వాక్కునైనా నిస్వరముగా నీ యొద్దకు మరలకనైనా నీవు పంపిన చోట అది కార్యాసిద్ధి కలిగిస్తుందని నమ్మి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను ప్రభువా. కూడిచిన ప్రతి బిడ్డలను మీరు బలపరచండి ప్రభువా. నీ చిత్తమునకు అనుకూలముగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మలుచుకోవడానికి సహాయం దయచండి. నీ రాజ్యము కొరకు మీరు సిద్ధపరచండి ప్రభువా. ఏ క్షణంలోనే వచ్చిన ప్రభువా మేము సిద్ధంగా ఉండగలుగున్నట్లుగా మీరు కృప చూపండి అయ్యా. మహిమ మీరు పొందండి. ఈనాడు ప్రభువా
ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రభా, ఆయా దేశాల్లో ప్రభా జరుగుతున్న ప్రభా భూకంపాలు కానీ, వరదలు కానీ ప్రభా, తుఫాన్లు కానీ ప్రభా, దేవా యాక్సిడెంట్లు కానీ నాయన, వీటన్నిటి విషయాల్లో మేము ప్రార్థిస్తున్నాం. దయచేసి మీరు కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. కాపాడు నాయన. వీటిని గ్రహిస్తూ విశ్వాసులు, దైవ భక్తులు ఇంకా ముందుకు కొనసాగలుగున్నట్టుగా సహాయం దయచేయండి. నేను అదే సమయంలో ప్రభా ఈ అపాయములన్నిటిలో నుండి మా దేశ ప్రజలను కాపాడమని ప్రార్థిస్తాను. సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక. ఆమేన్.